ఇక వివరాలకు వెళ్తే కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. విద్య ద్వారా సామాజిక ఆర్థిక వెసులుబాటును జయించవచ్చునని తెలిపారు. విద్యకు పెద్దపీట వేసే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితులకు జెన్కోలు జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు కల్పిస్తూ బట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వీర్లపల్లిలో 335 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. మెకానిజం చేసే దగ్గర సిబ్బంది దగ్గర ఉండి పనిచేయబట్టే మనం సాధించగలుగుతాం. ఈరోజు ఈ రెండింటికి 29 లక్షల పంప్ సెట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు చూస్తే దాదాపు 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి సంవత్సరానికి కడతా ఉంది. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖకి ఏమో ఉచితంగా వదిలేయట్లే. మేము ఆర్థిక శాఖ ప్రతి నెల 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్ పేరు మీద, ప్రతి నెల 200 యూనిట్లు కొనేటువంటి కరెంటుకు సంబంధించి 4,200 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పుడు యావరేజ్. ఇవి సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి, 4,200 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఫ్రీ పవర్కి కడతా ఉన్నాం. ఇంత డబ్బులు ప్రజల కోసం వెచ్చిస్తూ ఉన్నాం. వెచ్చిస్తూనే ఇక్కడ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి సంస్థలు ఏమి నష్టపోకుండా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీకి ప్రజలు కట్టాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కడుతూ మిమ్మల్ని బలోపేతం చేస్తూ విద్యుత్ సంస్థల్ని వ్యవస్థల్ని పెంచుకుంటూ పోతూ మళ్ళీ వాటిని కూడా మానవీయ కోణంతో ఆలోచన చేస్తూ అందులో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను కూడా కమర్షియల్గా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టే వీటన్నిటిని మనం సాధించగలుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ చేసే ప్రక్రియలో ప్రతి వ్యక్తి, ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అందులో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం అట్లాగే సంకల్పం రెండు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరు ఉద్యోగ నియామక పత్రాలను పొందవలసిందిగా కోరుతూ నేను ఒక చిన్న మాట కూడా గుర్తు చేయదలుచుకున్నాను. బురాన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం వికారాబాద్ మండలంలోని బురాన్పల్లిలో పల్లెల్లో పనుల జాతర 2025లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 20 లక్షల వ్యయంతో చేపట్టే బురాన్పల్లి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. పీడబ్ల్యూడీ రోడ్డు నుండి బురాన్పల్లి వరకు 63 లక్షలతో చేపట్టిన నూతన బీటీ రోడ్డుకు, బురాన్పల్లి నుండి దన్నారం వరకు 63 లక్షలతో నూతనంగా చేపట్టిన బీటీ రోడ్డుకు సభాపతి ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరించి భూములు లేని పేదలకు భూములు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు స్పీకర్ తెలిపారు. పంట పొలాలకు వెళ్లే దారులకు రోడ్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారికి స్పీకర్ సూచించారు. ఈ రోడ్ వేయడము, బిల్డింగ్ కట్టడము ఇవన్నీ చేస్తున్నాడు. అప్పు ఏడికెళ్ళి తెస్తున్నాడో ఏం చేస్తున్నాడో దేవునికి ఎరక, కానీ అక్కడ మితి కట్టేది మితి కడుతున్నాడు, ఇక్కడ చేసేది చేస్తున్నాడు. ఇంకా ఒక 4-5 ప్రామిసెస్ ఉన్నాయి మీకు ముట్టేటివి, మహిళలకు ముట్టేటివి. ముఖ్యంగా 2,500 రూపాయలు ఒకటి ఉన్నది, ఇంటి యజమానికి ఇచ్చేది ఉన్నది. అట్లనే ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు 1 తులం బంగారం కూడా ఇస్తామన్నాం, ఆ తులం బంగారం ఇచ్చేది ఉన్నది. అట్లా 2-3 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా తొందరలో ఈ అప్పు మిత్తి కట్టుకుంటా చేసుకుంటా
ఇవి కూడా 4-5 నెలల లోపల అవి కూడా ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుంది. అట్లనే నేను మీ ఎమ్మెల్యేగా మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి మీరు తెచ్చియాలనే ఆలోచన ఉన్నది. అట్లనే పెన్షన్ కూడా చాలా ముఖ్యమైనది. పెన్షన్ ఆయన ఉన్నప్పుడు ఏమి ఇచ్చిండో ఏం లేదో మీకు తెలుసు. కానీ మనం ఇద్దామనుకున్నప్పుడు అంత అప్పుల పాలు ఉన్నామని చెప్పేసి పెన్షన్ కొద్దిగా ఆగింది. ఇట్లా ఏదైతే 2500 ఆగిందో, తులం బంగారం ఆగిందో అట్లా ఆగింది. కానీ గ్రూపులకు పైసలు లేకుండే ముందు 10 ఏళ్ళు డాక్రా గ్రూపులకు పైసలు ఇచ్చిండు. ఆ కేసీఆర్ ఇయ్యలేడు. మిత్తి లేకుండా పైసలు ఇయ్యలేడు, పైసలే ఇయ్యలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గ్రూప్కు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు మిత్తి లేకుండా. అట్లా వీటి కోసం కొన్ని ఇచ్చేస్తున్నాడు. ఆయన మహిళలను అందరినీ కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. మొగోళ్ళను కాదు, మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అదే ప్రకారము ఏదొచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మీ పేర్ల మీదే వస్తున్నాయి. ఇల్లు వచ్చినా మీ పేరు మీదనే, రేషన్ కార్డు వచ్చినా మీ పేరు మీదనే, 200 యూనిట్ల కరెంటుది మీ మాఫీ మీ దాంట్లోనే, అన్నీ మీ గురించే చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక కొన్నేమో మన ఊరికి సంబంధించిన ఇప్పుడు మనోహర్ చెప్పిండు, ఏది భూమి 20 ఎకరాలు ఒక్కొనికే వచ్చింది, చాలామంది 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు 4 ఎకరాలు దున్నుకున్నారు అని చెప్పేసి. అదేమున్నదో ఎంఆర్ఓ గారు ఈయనే ఉన్నారు, చెప్పినా నేను. ఆ 20 ఎకరాల సంగతి ఏంది, ఈ 2 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు తీసుకున్న సంగతి ఏంది, అవన్నీ కొద్దిగా మొత్తం ఎంక్వైరీ చేసి సర్వే పెట్టి అది ఎవరికి ఎంతున్నదో తీసి ఆ మిగిలిన భూమి పక్కకు తీసి పెడితే ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందున్న గవర్నమెంట్ ఏమో అసైన్మెంట్ కమిటీ తీసేసింది. గో బ్యాక్ మార్వడి గో బ్యాక్ అనే నినాదంతో తలపెట్టిన తెలంగాణ బంద్లో భాగంగా హబ్సిగూడలోని నవకార్ గోల్డ్ మార్వడి షాప్ ముందు OUJSC నాయకులు, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. OUJSC చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను OU పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. OUJSC వైస్ చైర్మన్ పాపారావు మాట్లాడుతూ దళితులపైన దాడి చేసిన మార్వాడీలను వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన OUJSC నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మార్వాడి గో బ్యాక్ నినాదంతో OUJSC TSJSC ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బంద్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ JSC తెలంగాణ JSC చైర్మన్ అయినటువంటి కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్, అలాగే క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి OUJSCగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ హబ్సిగూడ ప్రాంతంలోని నవకర్ జ్యువెలర్స్ ముందు విద్యార్థులుగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మార్వాడీలు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, కొట్టినటువంటి వాళ్ళని మాత్రానికి వదిలేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో విద్యార్థులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని, మార్వాడీలు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమ వ్యాపారాలను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పిలుపునిస్తే వీళ్ళని ఒక ఉగ్రవాదుల లెక్క హింసిస్తూ ఇవాళ నగరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతూ ఇది హేమమైనటువంటి చర్య. వెంటనే అరెస్టు చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి OUJSCగా ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు ఈ యొక్క మార్వాడి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, పరిశోధనలకు టీవర్క్స్ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ IT శాఖ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ అన్నారు. టీవర్క్స్ ఆధ్వర్యంలో భారతదేశంలో తయారీ, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థను విస్మరించడం అనే అంశంపై వివిధ ఆటోమొబైల్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన టీవర్క్స్ CEO జోగేందర్ తనికెళ్లతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీవర్క్స్ను రాష్ట్ర స్థాయిలోనే పనిచేస్తుందని అనుకోవద్దని, జాతీయ స్థాయిలో ఇన్నోవేషన్లతో పాటు పరిశోధనలకు వినియోగించుకోవాలని అన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదానికి టీవర్క్స్ అనుగుణంగా పనిచేస్తుందని, జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వివిధ రకాల సంస్థలు కూడా టీవర్క్స్ను వేదికగా చేసుకొని పరిశోధనలు చేయాలని సూచించారు.
we have collected and consolidated that. But you'll want to hear directly from the horse's mouth. So let the industry leaders speak. Our industry innovation council leaders, including Dr. Sanjay, Mr. Vijay, Mr. Sanjay from sustainability, and then Sanjeev ji, who's coming from electronics and semiconductor. Right? So they all are here to support how, like you said, how we want to take TWorks into value, how we can take TWorks to collocate R&D and engineering. That's the theme. And they have been much glued into the theme in terms of on an approach, basically. So please press the button at the Airbus, at different parts. So what we have done is that we've really looked at the industry to see where we want to go. So as an industry, we are still at a very nascent phase. But Telangana, of course, is doing very well. But we need to do many things, which to take it forward, to do that. So as part of TWorks, we have identified some areas where we can work. As you asked, I don't know whether they have my slide there. If they can show me only one, just to identify that we have identified at a national level about 11 areas to focus on. రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీ కమిషనర్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో ముట్టడి చేపట్టి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నేతలు పేర్కొన్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు 6,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన తెలిపారు. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించకపోతే తీవ్ర స్థాయి ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. సెక్రటరియట్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. 6 గ్యారంటీలు ఇచ్చి 6 మోసాలు చేసిన రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజాపాలన అంటూ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణకు అవసరం లేదు అని తెలిపారు. మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తామంటే మాత్రం ముందస్తు ఇంత సిబ్బంది అవసరమా? రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి 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 డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. ఆగ్రా ఎక్కడ వస్తా? ఓకే వాణి. ప్రజా సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తనని ప్రశ్నించడానికి వస్తే పోలీస్ సిబ్బందితో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు. ఇదే పోలీస్ సిబ్బందితోటి రోడ్ల పైన పనులు చేపిస్తే మొన్న 6 మరణాలు జరగకపోతుండే కదా. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 156వ జయంతిని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో కొత్వాలుగా సుదీర్ఘంగా 14 ఏళ్లు సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. విద్యా సంస్థలను స్థాపించి మహిళల విద్యకు పెద్దపీట వేశారని కొనియాడారు. నెట్వర్క్ కేబుల్ వైర్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. రామంతాపూర్ ఘటన తర్వాత హైదరాబాద్లోని పలు ఏరియాల్లో కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్టెల్ సంస్థ కోరింది. అయితే ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.
లైసెన్స్ తీసుకున్న కేబుల్స్ తప్ప ఏవి ఉండవద్దని జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడడంపై జస్టిస్ నగేష్ భీమపాక సీరియస్ అయ్యారు. రామంతపూర్లో 5 మరణించిన ఘటనను ఈ సందర్భంగా జడ్జి ప్రస్తావించారు. పుట్టినరోజు నాడే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడు ఘటనపై జడ్జి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం తనను తీవ్రంగా కలిచివేసిందని జస్టిస్ నగేష్ భావోద్వేగానికి గురయ్యారు. విద్యుత్ ప్రమాదాలపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని జస్టిస్ నగేష్ భీమపాక ప్రశ్నించారు. ఈ ఘటనతో ప్రతి హృదయం పగిలిపోయిందని, అందరం బాధ్యులేమేనని జస్టిస్ నగేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో సమాజం సిగ్గుతో తలదించుకోవాలని జస్టిస్ భీమపాక నగేష్ చెప్పుకొచ్చారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ బోర్డు నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 10-15 మంది యువకులు బలైపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సెక్రటరియట్ ముట్టడి చేశారు భారతీయ జనతా పార్టీ శ్రేణులు. హైదరాబాద్